కాదు. బికాస్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్న వాయిస్ త్రో ఎలా అయితే ఉందో అక్కడ నేను వింటున్నది, నా స్వరం నేను విన్నప్పుడు ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాట్ ఐమ్ ఐ స్పీకింగ్, అసలు ఎవరు మాట్లాడుతుంది కేసీ అనేనా అన్న థాట్కి నేనే వెళ్ళిపోయాను. సో ఆ షివరింగ్ ఎంతసేపటికి ఆగలేదు. అన్న వాళ్ళు బ్రేక్ తీసుకుందాం అనుకొని కూడా లేదు, మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పేసి దే కంటిన్యూడ్ ఇట్. ఇట్ వెంట్ టిల్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. ఆపిన తర్వాత కూడా నాకు హాఫ్ అన్ అవర్ వరకు దట్ డెంట్ స్టాప్ ఫర్ మీ. ఆ తర్వాత ఆ హాఫ్ అన్ అవర్లో ఎప్పుడైతే అన్న వాళ్ళు బ్రేక్ తీసుకోకుండా మళ్ళీ టంగ్స్ కంటిన్యూ చేశారో, దెన్ ఐ హావ్ సీన్ దట్ రెవల్యూషన్ టు అన్న ఇంకా జంప్ చేస్తున్నారు, అలానే మాట్లాడుతూ మాట్లాడుతూ కంప్లీట్ తిరిగేస్తున్నారు, రౌండ్స్ తిరుగుతున్నారు. అండ్ హీ వాజ్ లైక్ ఇంకా అంతే, హోలీ స్పిరిట్ గాడ్ ఎన్కౌంటర్ అన్నట్టు నథింగ్. ఎప్పుడు అన్న ఒక మాట చెప్పారు అయిపోయిన తర్వాత, మీరు ఫ్రీగా వదిలేయండి మీ బాడీని, డోంట్ థింక్ వాట్ దిస్ వరల్డ్ థింగ్స్ అని అనుకోవద్దు, గాడ్కి కంప్లీట్గా సరెండర్ అయిపోండి. ఏం చేసినా సరే మనుషులు చూడడానికి అది వెర్రితనంగా కనిపించవచ్చు, కానీ అది గాడ్ మనకిస్తున్న ఎన్కౌంటర్ అని గుర్తుపెట్టుకోండి, వాళ్ళని పట్టించుకోవద్దు అన్నట్టుగా అన్న. హీఈస్ ఆల్వేస్ ద సేమ్. సో తిరుగుతున్నారు, పడిపోతున్నారు, ఎన్కౌంటర్స్ ఒక్కరి తర్వాత ఒకళ్ళు, సిరిల్లా అక్క, మీనా అక్క అండ్ పీపుల్ క్రయింగ్. అసలు ఆ టైంలో ఉండిందండి నిజంగా. పీపుల్ డెఫినెట్లీ ఒక్కొక్కళ్ళ దగ్గర ఫస్ట్ టైం మేము ఒకసారి చెప్పాం సెకండ్ ఆల్ నైట్లో, ద ఫైర్ హ్యాస్ టచ్డ్ ఎవ్రీ వన్ ఇక్కడ అని చెప్పేసి. ఇట్ ఈస్ 1000 times మోర్ దెన్ దట్. ఆ రోజు ఉన్న స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్ వాస్ వండర్ఫుల్. మళ్ళీ బ్రేక్ తీసుకునేంత వరకు కూడా నేను ఇంకా ఆ రెల్మ్లోనే ఉండిపోయాను, ఆ ఇదిలోనే ఉన్నాను. మళ్ళీ ఆపేసి నార్మల్గా మాట్లాడుతున్నాం, కూర్చున్నాం, వింటున్నాం, చేస్తున్నాం. అన్న మళ్ళీ చిన్న వాక్యం స్టార్ట్ చేశారు అన్నట్టుండే, కానీ బట్ లోపల అది ఇది అన్న ఆల్వేస్ సేస్ టంగ్స్ లో మాట్లాడడం వల్ల బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ గురించి అని చెప్తారు కదా. దట్ డే ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్. వాట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే నేనేంటో పెద్ద ఇది అయిపోయాను అనమాట ఇప్పుడు. అంత అంటే మెంటలీ ఐ వాజ్ ఇన్ టు దట్ ఫీలింగ్. ఇంకా మాట్లాడినా చేసినా ఇట్స్ లైక్ స్టేట్మెంట్ పాస్ చేసేసి ఇంకా నా మాటే శాసనం అన్న రేంజ్ లో. సో నా మైండ్ లో అలానే తిరుగుతున్నాయి థాట్స్. ఏంటి నాకు నేనే ఒక పక్క నేను కాదు కదా, మళ్ళీ నేను కాదు కదా నేనేనా అనుకుంటూ ఈ గోల్లో ఉండిపోయాను. బట్ దట్ కాన్ఫిడెన్స్ ఇస్ సో గ్రేట్ ఇన్ గాడ్. ఇట్ ఇస్ నాట్ ఆన్ యూ బట్ ఆన్ గాడ్. సో నీకు ఆ పవర్ మొత్తం గాడ్, ఆయనకున్న పవర్ అంతా మీ చేతికి ఇచ్చేస్తే మీరు ఎంత పవర్ఫుల్గా ఫీల్ అవుతారో, దట్ మూమెంట్ నాట్ జస్ట్ ఫర్ అ సెకండ్ ఆర్ మినిట్, ఫర్ సమ్ అవర్స్ నేను అది క్యారీ చేశాను. ఇది అనేది నేను క్యారీ చేశాను. సో వచ్చి మళ్ళీ కూర్చొని లాస్ట్లో ప్రేయర్ చేయమన్నప్పుడు కూడా నన్ను అన్న పిలుస్తారని నాకు తెలియదు, నేను ప్రేయర్ చేస్తానని నాకు తెలియదు, నథింగ్ ఐ నోస్. బట్ వచ్చి ప్రేయర్ చేయమన్నప్పుడు ద వే ఐఎమ్ ప్రేయింగ్ అగైన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు ఒక పక్క అంటే అందరికి ఏమనిపిస్తుంది, నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను అన్న థాట్లో నేను ఉన్నాను. అన్న ఏదైతే పట్టించుకోవద్దని చెప్తున్నారో, ఇన్ఫ్యాక్ట్ నేను మేబీ మెంటలీ అదే కొంచెం పట్టించుకుంటున్నాను అనుకుంటా. అంటే ఏం జరుగుతుంది, ఏం ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అన్న ఇదిలో. సో దట్ ఈస్ వాట్ ఐ నీడ్ టు చేంజ్ అని నాకు అర్థమైంది. అండ్ ఆ ప్రేయర్ చేసిన తర్వాత కూడా